పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ హరియర్ వీరమల్లు. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో జనాల్లో ఓ రేంజ్లో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ పరిస్థితుల నడుమ వాయిదాల మీద వాయిదాలతో ఈ యొక్క మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఈరోజు విడుదలై మంచి సక్సెస్ను అందుకుందనే చెప్పాలి. ఇక హరియర్ వీరమల్లు సినిమాను క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఇక తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యొక్క మూవీని విడుదల చేశారు. ఇక ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి. ఇక మూవీ విషయానికి వస్తే 17వ శతాబ్దానికి చెందింది ఈ యొక్క కథ. కృష్ణా నదిలో ప్రవహిస్తూ కొట్టుకొచ్చిన ఓ పసిబిడ్డను గూడెం గ్రామస్తులు కాపాడుతారు. ఇక ఆ బిడ్డను గ్రామ శివారులోని పూజారికి అప్పగిస్తారు. ఇక పూజారి అతనికి హరియర్ వీరమల్లు అని పేరు పెడతారు. వీరమల్లు పెరిగి పెద్దయ్యాక సామాజిక అసమతలను ఎదిరిస్తూ దొరల ధనాన్ని దోచి తాను పేద ప్రజలకు పంపిణీ చేస్తూ జనం మద్దతును పొందుతాడు. కృష్ణా తీరం వద్ద ఉన్న కొల్లూరులో దొరికిన విలువైన వజ్రాలను బ్రిటిష్ వారు తమ దేశానికి తరలించే ప్రయత్నం చేస్తారు. ఇక వీరమల్లు మచిలీపట్నం ఓడరేవులో వారిని అడ్డుకుంటాడు. ఇక అతని ధైర్యానికి మెచ్చిన ఓ దొర వీరమల్లుతో స్నేహం ఏర్పరచుకుంటారు. దొర కోరిక మేరకు గోల్కొండ కిల్లా చేరిన వీరమల్లు తన సాహస క్రీడలతో నవాబును ప్రభావితం చేశాడు. ఇక దీంతో ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని తనీషా కోరుతారు. ఇక ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు అతను ప్రయాణంలో ఎదుర్కొన్న ముప్పులు, కష్టాలు, కుట్రలు ఎన్ని, హిందువులపై జిజియా పన్ను విధించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్కు వీరమల్లు ఎలా కంటి మీద కునుకు లేకుండా చేశాడు, హిందూ ధర్మంపై దాడుల నేపథ్యంలో అతను తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలు ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ, అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ, మీ పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఇక కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, అలాగే ఇంటర్వెల్లో వచ్చిన సీన్స్ కానీ, క్లైమాక్స్ సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక ఇందులో మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ, మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ చాలా బాగా ఉన్నాయి. ఇక నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. పక్క ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.